ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈరోజు మనం నార్త్లో బాగా ఫేమస్ అయిన రబడీని మామూలు పాలు యూజ్ చేయకుండా కొబ్బరి పాలతో చిలకడ దుంపను ఉపయోగించి పంచదార వేయకుండా ఎండు ఖర్జూరం పొడితో ఆరోగ్యకరమైన రబడీ ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికీ చూపించబోతున్నాం. దీని కొరకు మనం తీసుకున్న పదార్థాలు ముఖ్యంగా చిలకడ దుంపలు ఒక 7-8 చిన్నవాటిని తీసుకుని ఉడికించి పక్కన పెట్టుకున్నాం. ఒక కప్పు కొబ్బరి పాలు, అట్లాగే ఎండు ఖర్జూరం పొడి కూడా ఒక కప్పు తీసుకున్నాం. మరి మీలో చాలా మందికి తెలియదు, పంచదార వేస్తేనే బెల్లం వేస్తేనే స్వీట్లు వస్తాయి అనుకుంటారు. కానీ పంచదార బెల్లం వల్ల ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది, బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగిపోతాయి. అందుకని ఎండు ఖర్జూరం పొడేస్తే అసలు ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది, ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, మంచి బలం ఉంటుంది, పంటికి ఒంటికి ఏ విధమైన హాని అస్సలు ఉండదు. ఈ రబడీలో డ్రై ఫ్రూట్స్ని పిస్తా పప్పులను దోరగా వేయించి 1 టేబుల్ స్పూన్ ముక్కలు అవి తీసుకున్నాం. అట్లాగే బాదం పప్పు ముక్కలు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు ముక్కలు వేపించిని 1 టేబుల్ స్పూన్, యాలక పొడి చిటికెడంతా, కుంకుమ పువ్వు కొద్దిగా. వీటితో ఆరోగ్యకరమైన రబడీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా చిలకడ దుంపలకి తొక్క తీసేసుకుని మనం తురుముదాం. చిన్నగా అట్లా చిలకడ దుంపలు తురిమేసుకుంటే తర్వాత కొబ్బరి పాలతో రబడీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కొబ్బరి పాలను తీసుకుని కుంకుమ పువ్వులో కొద్దిగా పోసేసి నానపెట్టేసేయాలి. ముందు చిలకడ దుంపలు అసలు ఇట్లా ఒట్టిగా తినడానికి ఎంత కమ్మగా ఉంటాయో మనందరికీ తెలుసు కదా. అంటే పూర్వం రోజుల్లో ఇలాంటి టిఫిన్స్, స్నాక్స్, డోర్ డెలివరీ ఐటమ్స్ కానీ ఇలాంటి ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్స్ లేని రోజుల్లో చిలకడ దుంపలు, బఠానీలు, ఉప్పు శనగలు, చీమ చింతకాయలు ఇట్లాంటివే స్నాక్స్ లాగా నేచర్ ఇచ్చినవే ఆహారాలుగా ఉండేవి. కాబట్టి అందరు ఆరోగ్యంగా కాస్త ఎక్కువ రోజుల పాటు జబ్బులు రాకుండా ఉండటానికి కారణమైందనమాట. ఇక మిగతా తొక్కలన్నీ కూడా చెఫ్ తీసేసి ఇస్తారు, నేను తురిమే ప్రయత్నం చేస్తాను. ఇక మనం చిలకడ దుంపల తురిమిన దాన్ని ఈ బౌల్లో వేసేసుకుని కొబ్బరి పాలు పోస్తాం. మామూలుగా మీరందరూ పాయసాలకి వీటికి మామూలు పాలు ఎప్పుడు ఉపయోగిస్తుంటారు, కానీ కొబ్బరి పాలు చాలా కమ్మగా ఉంటాయి, ఖర్చు తక్కువ, బలం ఎక్కువ. కాకపోతే కొద్దిగా శ్రమ అనిపిస్తుంది, కానీ లాభాలు చాలా ఎక్కువ ఉంటాయి. మనం తీసుకున్న కొబ్బరి పాలని చిలకడ దుంప తురుములో పోసేస్తాం. అసలు చిలకడ దుంప కమ్మగా ఉంటుంది, పాలల్లో వేసేసరికి కొబ్బరి పాలలో ఇంకా కమ్మగా ఉంటుంది. ఆరోగ్యకరమైన తీపి పౌడర్, డ్రై డేట్స్ పౌడర్. దీన్ని మనం ఒక 3 టేబుల్ స్పూన్లు తీపి చూసుకుని కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. మనం గంధపొడిలా మెత్తగా ఉంటుంది. మంచి క్వాలిటీ ఎండు ఖర్జూరం పొడి వాడుకుంటే మనకి అసలు పంటికి ఒంటికి ఏ విధమైన నష్టం ఉండదు. ఆస్తమా ఉన్న వారికి, బ్రాంకైటిస్, దగ్గు, పంటి సమస్యలు, ప్రేగుల్లో చెడ్డ సూక్ష్మజీవుల సంబంధమైన సమస్యలు ఉన్న వారికి కూడా ఎండు ఖర్జూర పొడి అనేది ఫ్రెండ్లీగా అందరికీ హెల్ప్ చేస్తుంది. అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీనికి ఎంత వాడినా. దీంట్లో మనం వేపించిన జీడిపప్పు ముక్క చెక్క, బాదం పప్పుల ముక్క చెక్క, అట్లాగే వేపించిన పిస్తా పప్పుల ముక్క చెక్క, యాలక పొడి, ఫైనల్గా మనం కుంకుమ పువ్వు నానబెట్టుకున్నాం కదా, అవి పోసేస్తే కలర్ మంచిగా వచ్చేస్తుంది అన్నమాట. మామూలుగా స్వీట్స్ అనేవి పంచదారతో చేయటం ద్వారా అందులో హాని కలిగించే కొన్ని మైదా లాంటివి కొన్ని పిండ్లు వాడటం వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.